చెప్పు ప్రేమ. ప్రేమ కాదు, వేదవతి. అత్తయ్య గారు మీరా? ఏంటి నన్ను బాగా మిస్ అవుతున్నారా? నాతో మాట్లాడకుండా ఉండలేకపోతున్నారా? అందుకే బెంగతో నాకు కాల్ చేశారా? ఎక్కడ మరి, నువ్వు మా ఆయనవి కదా, అందుకే నిన్ను మిస్ అయ్యి నీ మీద దిగులతో ఫోన్ చేశాను. మరి మిస్ అయ్యారా అని మేడం గారు ఎంత బాగా దీర్ఘాలు తీస్తున్నారో. ఆ పాటికి ఇవిడి గారు లేకపోతే మాకేమీ తోచదన్నట్టు. అందుకే కదత్తయ్య నేనక్కడి నుంచొచ్చి 5 గంటలు కూడా అవ్వలేదు, అప్పుడే ఫోన్ చేశారు. అందుకేం కాదు, మీరు క్షేమంగా చేరారా లేదా, ఇక్కడ రూము వాతావరణం మీకు తగినట్టుగా ఉన్నాయా లేదా తెలుసుకుందామని కాల్ చేశాను. చెప్పాల్సిన బాధ్యత మీకెలాగూ లేదు, కాని పెద్దవాళ్లుగా మా భయాలు మాకుంటాయి కదా. ఏదేమైనా కవర్ చేసుకోవడంలో మీ తర్వాతే అత్తయ్య. అయ్యో బాబోయ్, అవునా అండి? కవరు లేదు కార్డు లేదు గాని ఇంతకీ నా కొడుకేం చేస్తున్నాడు? కాళ్ళు పడుతున్నాడు. ఏంటి, నా కొడుకుతో నువ్వు కాళ్ళు పట్టించుకుంటున్నావా? శ్రీరామ శ్రీరామ శ్రీరామ. అయ్యో మీకు సరిగ్గా వినపడదా? మీ అబ్బాయి నా కాళ్ళు పట్టడం కాదు, ఆయన కాళ్ళు ఆయన కడుక్కుంటున్నాడు. నమ్మొచ్చా? ఎందుకంటే నువ్వు మహా గడుసుపెన్నానివి, పైగా గవర్నమెంట్ ఉద్యోగివి. డౌట్ ఉంటే మీరే వచ్చి చూడొచ్చు. ఇంతకీ ఏమైనా తిన్నారా లేదా? ఏ తినలేదంటే మీరొచ్చి తినిపిస్తారా? రా, ఒళ్ళో కూర్చోబెట్టుకుని తినిపిస్తాను. అమ్మాయి గారికి బాగా వెటకారం ఎక్కువైపోయింది. అబ్బా, ఈవిడ రెండో కోడలి మీద అంత ప్రేమను చూపించడం చూసి తట్టుకోలేకపోతున్నారా బాబు. ఇదిగో రోజులు అసలే బాగోలేవు, కాస్త జాగ్రత్తగా ఉండండి. అత్తగారండి, నేను మాట్లాడతాను, ఇటీయండి. ఇయ్యండి. నర్మదా వల్లి మాట్లాడుతుందంట, మాట్లాడు. హలో నర్మదా, బాగున్నావా? ఈవిడ గారు వచ్చారండి. నేను ఇక్కడికొచ్చి 10 రోజులు ఏమైనా అయిందా అక్క? నువ్వు నన్ను బాగున్నావా అని అడగడానికి? అచ్చి బాబోయ్, మంచి చెడు అడిగి తెలుసుకోవటం పద్ధతి కదా, మందు వాళ్ళ ఎటకారం చేస్తావేటే. సరే బాగున్నాను. అయ్య బాబోయ్, నేను కూడా పద్ధతి ప్రకారం అడగాలి కదా, మర్చిపోయాను. నువ్వెలా ఉన్నావక్క? బాగున్నావా? ఎటకారం బాగా ఎక్కువైపోయింది, చెప్తానుండు. చెప్పక్క. ఆయ్ బాగున్నా నర్మదా. అవును, రేపు సిటీ మొత్తం తిరగటానికి ప్లానింగ్ చేసేసుకున్నారా? రేపు ఉదయం నుంచి రాత్రి వరకు ఏమీ చూడాలనుకుంటున్నారు? ఎటు తిరగాలనుకుంటున్నారు? ఆటోలోనా లేదంటే కారులోనా? హలో హలో అక్క, ఒక్క నిమిషం. నేను ఇక్కడికి వచ్చింది ట్రైనింగ్ కోసం, అంతే తప్ప సరదాగా షికార్లు చేయడం కోసం కాదు. అచ్చి బాబోయ్, నువ్వు భలే ఉన్నావు నర్మదా. ట్రైనింగ్ అంటే ఉదయం నుంచి రాత్రి వరకు ఉంటుందా ఏంటి? మహా అయితే 2 గంటలో 3 గంటలో ఉంటుంది. ఆ తర్వాత అంతా ఖాళీ కదా. మరి అటు ఇటు తిరగటానికి వెళ్లకుండా రూమ్ లోనే కూకుంటారా ఏంటి? నువ్వు చెప్పటం నేను వినటం కాకపోతేనా? అబ్బా, ఈవిడంటారా దేవుడా. ఆయన అత్తయ్య గారు వాళ్ళు ఈవిడికెందుకు ఫోన్ ఇచ్చారు? పైగా భార్యాభర్తలు ఇద్దరూ వెళ్లారు అంటే ఖచ్చితంగా ఈ చూడాలని ప్లానింగ్ ఉంటుంది కదా. ఇంతకీ డబ్బులు ఎంత ఖర్చు పెడుతున్నారేటి? అక్క, నువ్వక్కడుంటే ఈ ఆలోచనలతో టెన్షన్తో నీ ఆరోగ్యం దెబ్బతినొచ్చు. అందుకని నువ్విక్కడికొచ్చే. మేమెక్కడికి వెళ్తున్నామో ఏం చేస్తున్నామనేది దగ్గరుండి చూద్దు గాని, సరేనా? అచ్చి బాబోయ్, నేను మామూలుగా మాట వరుసకు అడిగాను, నువ్వు వాళ్ళ ఎటకారం సైతం పెట్టినారు కదా. ఇదిగో నేను మావయ్య గారికి ఇస్తున్నాను, నువ్వు మాట్లాడితే గాని. మావయ్య గారు. మావయ్య గారా? మావయ్య గారు, నర్మదా హైదరాబాద్ నుంచి మాట్లాడండి. మాట్లాడండి మావయ్య గారు. హలో, నువ్వు మాట్లాడు. అరే నువ్వు మాట్లాడు. హలో నానా. ఎరా క్షేమంగా వెళ్ళారా? వెళ్ళాం నాన్న. రూమ్ అది బాగానే ఉన్నాయా? ఇబ్బంది ఏం లేదు కదా? ఏం లేదు నాన్న, బాగుంది. ఖర్చులన్నీ కంపెనీ వాళ్ళవే కదా? వాళ్ళవే నాన్న, వాళ్ళవే. ఏంట్రా, ఏమైంది? ఎందుకలా అరుస్తున్నావు? నాన్న, చీమ నాన్న, చీమ. చీమ? సర్లే, బయట చిరుతిండ్లు అవి తినకండి.
అలాగే అలాగే నాన్న. అయ్యో అక్కడికి వెళ్ళా కూడా వాడిని వదలట్లేదే. రేయ్, తను ట్రైనింగ్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు నువ్వు పక్కనే ఉండు. తన్ని ఒంటరిగా పంపించకు, అర్థమైందా? ఆ, 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 అర్థమైంది నాన్న, అర్థమైంది నాన్న. రేయ్, మళ్ళీ ఏమైందిరా? మళ్ళీ అదే చీమ నాన్న. సరేనన్నా, నాకు నిద్ర వస్తుంది, నేనుంటాను. సరే సరే, జాగ్రత్త. నర్మదా డార్లింగ్, మై డియర్ నర్మదా డార్లింగ్, ఇప్పటి వరకు నన్ను గిలిగింతలు పెట్టి చిలిగింతలు పెట్టి నా మనసుని గిల్లావు కదా, నన్ను తేనెటీగలా కుట్టావు కదా, మరిప్పుడేం మాట్లాడవేంటమ్మా? బంగారం బంగారం, ఆపుతావా? పడుకోపో. ఏమైంది బంగారం? నువ్వు మూసుకొని పడుకో. నోట్లో నుంచి మాట రాకూడదు. వచ్చిందా గుద్దుతా. ఏమైంది? అక్కడ ఉన్నప్పుడు రైస్ మిల్ 4 గంటలు నాన్నతోనే కదా మాట్లాడేది. ఇక్కడికి వచ్చాక కూడా గంటలు గంటలు మాట్లాడాలా? ఏవో 2 ముక్కలు మాట్లాడి ఫోన్ పెట్టేయలేవా? అది కాదు బేబీ. మీద చేయేసావంటే విరిచి 3 ముక్కలు చేస్తా. నర్మదా అవతల పో. నాన్న, ఇక్కడ కూడా నన్ను వదలట్లేదా నువ్వు? అదేంటో ప్రేమ, నర్మద లేకపోతే ఇల్లంతా బోసిపోయినట్టు, ఏదో వెలితిగా చాలా బోరుగా అనిపిస్తోంది ప్రేమ. అవునత్తా, నేను కూడా అదే ఫీల్ అవుతున్నాను. నర్మదా అక్క చాలా సరదాగా మాట్లాడుతుంది. తనుంటే ఆ సరదానే వేరు. రండి రండి. ఒక్క నిమిషం మీరు ఎక్కడే ఉండండి, నేను వెళ్ళి టీచర్ని తీసుకుని వస్తాను. అలాగే బాబు. ప్రేమమ్మ టీచర్ అమ్మా, ప్రేమమ్మ టీచర్ అమ్మా. టీచర్ అమ్మేంట్రా, కొత్తగా పిలిపేంటి? అవునక్క, గుడ్డు పొదిగి కోడి పిల్లగా ఎదిగినట్టు స్టూడెంట్ గా ఉన్న మన ప్రేమ ఈ రోజు నుంచి టీచర్ గా మారబోతుంది. ఆ ఏ స్కూల్లో బాబాయ్? స్కూల్లో కాదమ్మా, మన ఇంట్లోనే ట్యూషన్ టీచరు. అంటే బాబాయ్, నిజంగానే ట్యూషన్ కోసం పిల్లల్ని మాట్లాడి తీసుకొచ్చావా నువ్వు? ఓ మై భగవంతుడు, ఓ మై భగవంతుడు, ట్యూషన్ కోసం పిల్లల్ని తీసుకొచ్చావా అని అడిగి ఎంత హర్ట్ చేశావమ్మా, ఎంతలా అవమానించావమ్మా. ఆ రోజుల్లో దశరథుడు ఆర్డర్ వేస్తే రాముల వారు అడవులకు వెళ్లకుండా ఉన్నాడా? అలాగే నా కూతురు ఆర్డర్ వేశాక ఈ బాబాయ్ ట్యూషన్ కోసం పిల్లల్ని తీసుకురాకుండా ఉంటాడా చెప్పు? అదేం పోలికరా? పోలిక మ్యాచ్ అవ్వకపోవచ్చాక, కానీ ఈ సీన్ లో మీరు చూడాల్సింది నా ఫీలింగ్స్ నాక. ప్రేమ, మొత్తానికి ట్యూషన్ పెడతానని అలా అనుకున్నావో లేదో ఇలా మొదలు పెట్టబోతున్నా. చాలా సంతోషంగా ఉంది. నువ్వు నా మేనకొడలువే. పట్టుదలలో నా లక్షణాలే వచ్చాయి నీకు. ఏదైనా అనుకుంటే ఈ అత్తలాగే నువ్వు కూడా సాధించేదాకా వదిలిపెట్టవు. నా బంగారం మేనకొడలువే నువ్వు. ఇందాకేమో ఆ కోడి లేకపోయేసరికి బయటిగా ఉందని ఫీల్ అయింది. ఇప్పుడేమో ఈవిడ గాని ముద్దుల మేనకోడలని తెగ ముద్దులాడుతోంది. తట్టుకోలేకపోతున్నాను బాబు. అజ్ బాబోయ్, అదేటి ప్రేమ, అప్పుడే అనుకున్నాం కదక్క, మరి లేట్ చేయడం ఎందుకు? అంటే మావయ్య గారు ఇంటి పెద్ద కదా. ఈ ఇంట్లో ఎవరైనా సరే ఏదైనా పని చేసే ముందు ఆ మావయ్య గారికి చెప్పి అనుమతి తీసుకోవాలి కదా. మరి అప్పుడే కదా మావయ్య గారికి మనం ఒక గౌరవం విలువ ఇచ్చినట్టయ్యేదే. కాని నువ్వు మాట మాత్రమేనా మావయ్య గారికి ఒక మాట చెప్పలేదు కదా, అందుకే అడుగుతున్నాను. మావయ్య గారు ఇప్పుడు మిల్లు నుంచి రాగానే చెప్తానక్క. అమ్మా, నేను కూడా బాగా చెప్తానులే గానీ స్టూడెంట్స్ పేరెంట్స్ బయట వెయిట్ చేస్తున్నారు. ఆహా. ఒకసారి రమ్మా. పద పద వెళ్ళు, పద వెళ్ళు, వెళ్ళు, వెళ్ళు ప్రేమ. పద పద పద. ఈవిడే మీ టీచర్. ఓయ్ పిల్లలు, గుడ్ మార్నింగ్ చెప్పండి. గుడ్ మార్నింగ్. నమస్కారం అమ్మా. గుడ్ మార్నింగ్. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. వీడు రోజు రోజుకి పప్పు సిద్ధలా తయారవుతున్నాడమ్మా. కాస్త గట్టిగా చదువు చెప్పండి. మీరేం వరి అవ్వకండి. బాగా చదివేలా మంచి మార్కులు వచ్చేలా చూసే బాధ్యత నాది. మా పాప స్కూల్ ఫస్ట్ స్టేట్ ఫస్ట్ రాకపోయినా పర్వాలేదు కానీ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయితే అదే మాకు 10,000 తప్పకుండా పాస్ అవుతుంది. ఆ బాధ్యత నాది. సరేనా? సరే. బాగా చదువుకోండి. ధీరజ్. అవును, ఈ పిల్లలంతా ఏంటి? చెప్తానులే గాని ఫస్ట్ నువ్వు నాకు ఆల్ ది బెస్ట్ చెప్పు. ఆల్ ద బెస్టా? ఎందుకు? కొంప తీసి ఎవరైనా చంపడానికి కత్తి తీసుకుని వెళ్తున్నావా ఏంటి? అయినా నన్ను చంపుతుంది చాలదన్నట్టు జనాలు కూడా చంపాలా చెప్పు? రీ, ఎక్స్ట్రా చేసావంటే ఒక్కటిస్తాను. అంటే
నేను ఫస్ట్ టైం ట్యూషన్ స్టార్ట్ చేయబోతున్నాను. అందుకని నువ్వు నాకు ఆల్ ది బెస్ట్ చెప్తే నాకు బాగుంటుంది కదా. హే, నీకు బుద్ధి గాని సెన్స్ గాని కామన్ సెన్స్ గాని ఏమైనా ఉన్నాయా? ఏ ఎందుకు అలా తిడుతున్నావు? మరి లేకపోతే ఏంటి? మొదటిసారి ఏదైనా పని మొదలు పెట్టబోయే ముందు హస్బెండ్ తో మాట్లాడి శాస్త్రబద్ధంగా సాంప్రదాయబద్ధంగా అడగాలి. కాని నువ్వు ఆచార వ్యవహారాల్ని పూర్తిగా గాలి కొదిలేసి సింపుల్ గా ఆల్ ది బెస్ట్ చెప్పమని అడుగుతావా? ఇలా అయితే గ్రహాలన్నీ వచ్చి గొడవ చేయవా? శాస్త్రబద్ధంగా సాంప్రదాయబద్ధంగా అడగడం అంటే కాళ్ళకి దండం పెట్టి, ఏమండి నేనొక మంచి సంకల్పంతో ఒక మంచి పనిని మొదలు పెట్టబోతున్నాను, నాకు విజయం వరించేలా నన్ను ఆశీర్వదించండి అని అడగాలి. రే, మనలో మన మాట నిజంగా ఇలాంటి ఆచారాలుంటాయా? లేదు, నీతో కాళ్ళకి దండం పెట్టించుకుందామని. మరి లేకపోతే నీతో కాళ్ళు పట్టించుకోవడం తప్ప నాకేమీ పని పాట లేదా ఏంటి? నువ్వంతగా నమ్మకపోతే గుడికి వెళ్ళి పూజారిగా అడుగుదాం. పద పద. వద్దులే, ఇప్పుడంత దూరం వచ్చే టైం లేదు. ఈ మధ్య నేను కాస్త నమ్ముతున్నాను కాబట్టి ఈ ఆచారం కూడా ఉందని నమ్ముతున్నాను. సరే, నన్ను ఆశీర్వదించు. హే, నేను నాట పట్టించడం కోసం జస్ట్ జోక్ చేశాను. అంటే నేను నీ కాళ్ళు పట్టుకోవడం నీకంత సరదాగా ఉందంట్రా? ఏయ్, నీ ఒంటికి పొగరు తప్ప జోకులనేవి పడవనుకుంటా. ఏదో సరదాగా జోక్ చేశాను కానీ మనస్ఫూర్తిగా సిన్సియర్గా చెప్తున్నాను. ఆల్ ద బెస్ట్. సడన్ గా ఒంట్లోకి సింగర్ వచ్చాడు. ఒంట్లో బాలేదా ఏంటి? మనస్సు బాలేదు. ఏ మాయరోగం వచ్చింది దానికి? ఇంత అందమైన కుందనాల బొమ్మ చందనాల నవ్వు నవ్వుతూ మత్తెక్కించే మల్లెల్లాంటి చూపులు విసురుతూ ఉంటే మనసెలా కుదురుగా ఉంటుంది? ఒంట్లోకి మన్మధుడు ఎంటర్ అయిపోయి మనసుని గిల్లేస్తుంటాడు కదా. కొంచెం ఎక్కువైంది, తగ్గించు. ఈ చీరకట్టులో నా ఏంజిల్ కనికట్టు చేసి నా మనసుకి గాలం వేసి తన వైపు లాగుతుంటే. ఏంటి నాయనా, చీరకట్టులో ఏంజిలా? ఎక్కడైనా ఎప్పుడైనా ఏంజిల్స్ చీరల్లో ఉండడం చూసావా? ఇంకా నయం, నైటీలు వేసుకుని తిరుగుతారు అనలేదు. ఆ దేవకన్యల సంగతేమో గాని నా దేవకన్య మాత్రం చీరలోనే ఉంటుంది. అమ్మయ్యా, నవ్వేశావా? ఇప్పటి వరకు నీ కోపంతో ఈ గుండెకి ఉక్కపోసి ఊపిరాట్లేదే బాబు. ఇప్పుడు నీ నవ్వుతో ఈ గుండెకి చల్లగా ఏసీ పెట్టినట్టుంది. కూలర్ ఏం పెట్టలే? సరే గాని నేను ట్రైనింగ్కి వెళ్తున్నాను. నీ ప్రోగ్రామ్స్ ఏంటి? నా భార్యే నా ప్రోగ్రాం. నా భార్య ఈరోజు నాకు వాచ్. ఫస్ట్ నా క్యూట్ వైఫ్ తో కలిసి స్వీట్ గా టిఫిన్ చేయాలి. ఆ తర్వాత నా స్వీట్ సగం తాగిన కాఫీని నేను షేర్ చేసుకుని తీసుకోవాలి. ఆ తర్వాత తనని ట్రైనింగ్ సెంటర్ దగ్గర వదిలిపెట్టి నా హృదయ దేవత ఎప్పుడొస్తుందా అని దిగులుతో బరువెక్కిన నా మనసుతో ఎదురు చూస్తూ ఉండాలి. ఆ తర్వాత తనేం చెప్తే అది, ఎక్కడికంటే అక్కడికి. అంటే నాకు ట్రైనింగ్ కంప్లీట్ అయ్యేంత వరకు నువ్వు అక్కడే వెయిట్ చేస్తావా? ఎక్కడికి వెళ్ళవా? సీ మై డియర్ స్వీట్ డార్లింగ్, ఈ 2 రోజులు ప్రతి క్షణం ప్రతి నిమిషం నీకోసమే. నువ్వెక్కువగా అనుకోకపోతే నేను ఊపిరి కూడా నీకోసమే పీల్చుకుంటాను. చెప్పాను కదా, ఈ వాచ్ లో ప్రతి ముళ్ళుతో పాటు నేను కూడా నీకోసమే తిరుగుతానని. మై డియర్ బేబీ, ఈ టైంలో ఎవర్రా బాబు? సాగర్, మన జీవితాల్లో స్పెషల్ డే అయిన ఈ రోజుకి గుర్తుగా నేను నీకు ఇవ్వబోతున్నా స్పెషల్ గిఫ్ట్ ఇది.